హలో గైస్, మరి పెద్దకి సంబంధించి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి ఫ్యాన్స్లో చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి సాంగ్స్ ఎన్ని రిలీజ్ అయినా, ట్రిగర్లు ఎలా రిలీజ్ అయినా జనరల్గా ఏదో సినిమా మీద హైప్ పెంచడానికే తప్ప ఒక న్యూట్రల్ ఆడియన్స్కి కూడా, ఒక జనరల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా, సో ఓకే ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ స్టోరీ ఉంది, లేకపోతే ఈ సినిమాలో ఈ విషయం ఉంది అని తెలుసుకోవాలి అంటే ట్రైలర్ కావాలి. సో ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా సరే సినిమాకి వెళ్తారు ఈ రోజుల్లో. సో మీరు ఎన్ని రకాలుగా చేయండి, ఏ సినిమా అయినా తీసుకోండి, ట్రైలర్ బాగాలేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ అక్కడే ఆ ఫస్ట్ రివ్యూ పడిపోద్ది. ట్రైలరే ఎలా ఉంటే సినిమా ఇంకా ఎలా ఉంటుంది, పడిపోద్ది కదా అని చెప్పి. అందుకే బుచ్చిబాబు ఏంటంటే చాలా జాగ్రత్తగా, ఏమాత్రం మిస్టేక్ అవ్వకుండా సినిమా తాలూకు హైప్ ఈ రోజు దాకా ఎలా ఉందో దాన్ని ఇంకా అలానే మెయింటైన్ అవుతూ ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నాడు తప్ప ట్రైలర్ ఏదో కొంచెం గాబరగా చేసేసి తొందరలో చేసేసి ఓకే రిలీజ్ చేద్దాం అలా లేదు. ఆల్రెడీ ట్రైలర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో సినిమాలో ఉండే మెయిన్ ఏవైతే సీన్స్ ఉంటాయో వాటన్నింటి నుంచి ట్రిమ్ చేసి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఏఆర్ రెహమాన్ గారు కూడా మే 2nd వీక్, అంటే మనకి మే 10, మే 12వ తేదీ ఆ టైంలో సో ట్రైలర్ తాలూకా బీజిఎం కూడా రెడీ చేస్తున్నాడు అనమాట. మనకు అప్పటికి అది అంతా ఫినిష్ అయిపోద్ది. వన్స్ ఆ ఎడిటింగ్ వర్క్స్, ఆ బీజిఎం వర్క్స్ అంతా ఫినిష్ అయిపోయినాక మే 3వ వారంలో మనకు ఒక భారీ ఈవెంట్ క్రియేట్ చేసి ఒక మెగా హీరోని పిలిచి ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని చెప్పి ఒక అంచనా. సో ఇప్పుడు జరుగుతున్న విషయం అదే న్యూస్ నడుస్తుంది. సో మ్యాక్సిమం చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు, వచ్చి ట్రైలర్ అయితే మనకు లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం గైస్, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏది కూడా తీసిపోయినట్టు కానీ ఏది కూడా ఓకే నార్మల్గా ఉంది అని చెప్పుకోవడానికి లేదు, అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మరి సినిమాతో ట్రైలర్ అంటే మీరు ఇంకా మీ ఊహలకు వదిలేస్తున్నాను, ఎంత భారీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని చెప్పి. సో చూద్దాం గైస్, June 4 అంటే ఎక్కువ రోజులేం లేదు, చాలా తక్కువ రోజులు ఉంది. మనకి నెలంతా కూడా పెద్ద అప్డేట్లు అయితే ఒక వర్షంలా మన మీద పడబోతున్నాయి, అన్ని అప్డేట్లు లోడ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అందరూ రెడీగా ఉండండి. వన్ బై వన్ అన్నీ ఏది చిన్నదో కూడా వెంటనే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు చాలామందికి ఇంకో డౌట్ ఏంటి ఉందంటే బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి. ఆల్రెడీ యూఎస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. మే 7th నుంచి మనకి ఆన్లైన్ బుకింగ్స్ అయితే యూఎస్ మనకి దగ్గర కాదు, అది ఓపెన్ అయిపోద్ది యూఎస్ మార్కెట్. మరి ఇండియాలో మాత్రం చూసుకుంటే మే 3rd వీక్లో ఓపెన్ అవుతుంది అది కూడా. సో ట్రైలర్ రిలీజ్ అయిన నెక్స్ట్ మనకైతే ఇండియాలో టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారు, అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్ మే 3rd వీక్లో వస్తుంది గైస్, రెడీ అవ్వండి. థ్యాంక్ యూ.